అంటే చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు ఆయన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నామంటే మన స్థితి ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం గమనించుకోవాలి. ఒక సిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు మధ్యలో యోహాను సువార్తలో ఉన్నాయి మాటలు. ఎడం పక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వంటే ఏ తప్పు చేయలేదు, నువ్వు ఈ శిక్ష భరించడం నీకు న్యాయం కాదు, మేము పాపం చేసాం, చేయని నేరాలు చేసాం, మేము ఈ శిక్ష అనిపించడం మేము అర్హులమే అని చెప్తున్నాడు. ఒక సిలువ మీద ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు ఎలాగని, నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, నీడే నాతో నువ్వు పరదేశీలో ఉంటావు. ఒక సిలువ మీద ఉన్న ఒక దొంగకి క్షమాపణ అడిగాడు, తప్పులుంటే నన్ను క్షమించని. ఒక దొంగనే క్షమించండి దేవుడు. అంటే తప్పులు చేసిన ఒక దొంగనే పరదేశికి ఇచ్చాడు, నిమ్మత పొందే స్థలం. మనం ఎలా ఉండాలంటే